నమస్కారం ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ 16వ తారీఖు నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో సేల్స్ జరగబోతున్నాయి. 17వ తారీఖు నుంచి అమెజాన్లో సేల్స్ జరగబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ వచ్చేసరికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది. అమెజాన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది 10%, అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. చాలా ఆఫర్స్ అయితే వీళ్ళ వెబ్సైట్లో అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆఫర్స్లో ఏ మొబైల్స్ మీరు చూస్ చేసుకోవచ్చు, దీని గురించి వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో లెంత్ అయితే కొద్దిగా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక్కసారి చేస్తాం ఇయర్లో. సో ఒకసారి మీరు మొత్తం చూడండి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఆ ఆఫర్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు లభిస్తుంది. దాని ప్రకారం మీరు ఏ మొబైల్ మీకు సూట్ అవుతుందో అది చూస్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో మనం కంప్యూటర్ స్క్రీన్లో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్ ఆఫర్ చూద్దాం. ఇది ఫ్లిప్కార్ట్ మొబైల్ పేజ్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఎస్బీఐ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ వస్తుంది. మాక్సిమం మీకు 1500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. 10% అంటే మీరు ఒక 15,000 రూపాయల మొబైల్ కొంటే మీకు ఒక 1500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ మనకి రియల్మీ మొబైల్స్ అయితే కనిపిస్తుంది. నార్జో 20A, 20 Pro 3 మంచి మొబైల్స్. ఒకవేళ మీకు ఇది తక్కువకి వస్తుంది, 10,000 రూపాయలు లోపు వస్తే నార్జో 20 మీరు కన్సిడర్ చేయొచ్చు, కానీ 10,000 రూపాయలు పైకి వెళ్తే వద్దు. నార్జో 20A వచ్చేసరికి మీకు చాలా మంచి మొబైల్. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీని మీద డిస్కౌంట్ నాకు తెలిసి ఏం లేదనుకుంటా. మేబీ మీకు కార్డ్ ఆఫర్ అయితే ఉండొచ్చు, 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే మీకు 849 రూపాయలు తగ్గుతుంది. సో ఒకవేళ మీరు ఓవరాల్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం జనరల్ పర్పస్కి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది, నార్జో 20A. అండ్ ఇక్కడ రియల్మీ C11 వచ్చేసరికి 6500 రూపీస్. ఇంకా దీని మీద మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. 1000 రూపాయలు దీని మీద ప్రైస్ తగ్గించినట్టున్నారు C11 మీద. సో ఇది కూడా మీకు ఒకవేళ బడ్జెట్ చాలా తక్కువ ఉందనుకుంటే ఒక మంచి బ్యాటరీ అండ్ మీకు జనరల్ యూస్కి ఆన్లైన్ క్లాసెస్ కోసం తీసుకోవాలనుకుంటే ఇది కూడా మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ఇది G35 ప్రాసెసర్తో వస్తుంది అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు మీడియాటెక్ G35 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది కూడా మీకు తక్కువ రేట్లో వస్తుంది, చాలా తక్కువ రేట్లో వస్తుంది. ఒకవేళ ఓవరాల్ ఎఫెక్టివ్ ప్రైస్ అయితే చాలా తక్కువకి అయితే వస్తుంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా రియల్మీ 6 ఇది కూడా మంచి మొబైల్. దీని రివ్యూస్ ఇవన్నీ మీరు చూడొచ్చు మన ఛానల్లో. ఇది మీకు 90Hz డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనికంటే కొత్త మొబైల్స్ వస్తుంది, మనకి రియల్మీ 7 వస్తుంది. రియల్మీ 7 ఇంకా బెటర్ డివైస్. దీనికంటే నార్జో 20 Pro అయితే ఇంకా మీకు 65W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇవన్నీ రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ మొబైల్స్ ఇవి కొద్ది బెటర్ డివైజెస్. నార్జో 20 Pro అండ్ రియల్మీ 7 ఈ రెండు చాలా మంచి ఫోన్స్. సో వీటిలో మీరు బ్యాంక్ ఆఫర్ కలిపితే దీని మీద మీకు 1500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, 13,500 రూపాయలకు వస్తాయి మీకు. సో ఒక మీకు 65W ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే నార్జో 20 Pro మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదనుకుంటే రియల్మీ 7 కొద్దిగా కెమెరా బెటర్ ఉంటే మీకు బ్యాక్ సైడ్ అయితే 64 మెగాపిక్సెల్ కెమెరాతో ఇది వస్తుంది. ఇంకా రియల్మీ 7 Pro ఇది 20,000 రూపాయలు ఒక మంచి ఫోన్. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు మీకు AMOLED స్క్రీన్తో కూడా వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా దీనిలో బాగుంటాయి. పోకో X3 కూడా ఉంది మీకు. పోకో X3 మీకు 18,000కి ఏమో వస్తుంది. పోకో X3 రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్. అది మీకు LCD డిస్ప్లేతో వస్తుంది. దీనికన్నా కొద్దిగా తక్కువ రేట్కి వస్తుంది అది. ఒకవేళ మీకు AMOLED స్క్రీన్ లేకపోయినా పర్లేదు అనుకుంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. AMOLED స్క్రీన్ కావాలనుకుంటే ఇది మీకు మంచి ఆప్షన్ అవుతుంది 20,000 రూపాయల లోపు. ఓవరాల్ ఇది మంచి ఫోన్, ఎందుకంటే దీనిలో మనకి ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ వస్తుంది. ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. నెక్స్ట్ రియల్మీ C15 మీద కూడా 1000 రూపాయలు ప్రైస్ కట్ చేసినట్టున్నారు. 8,499 రూపాయలకు వస్తుంది. ఇంకా మీకు ఆఫర్ కలిపితే ఇది మీకు 7,000 రూపాయలు 7,000 నుంచి 8,000 మధ్యలో అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇదే అనుకుంటే బడ్జెట్లో మీకు 6000 mAh బ్యాటరీతో వస్తున్న ఫోన్. అండ్ ఇది కూడా అంతే. ఈ ఫోన్స్ అన్ని మీకు జనరల్ పర్పస్కి మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి, ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ ఇట్లాంటి వాటికి మీరు చూస్తుంటే మాత్రం ఈ C సిరీస్ ఫోన్స్ కానీ మీకు సెట్ అయితే. అండ్ ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలి గేమింగ్ కోసం అనుకుంటే మాత్రం మీడియాటెక్ G70 కానీ G80 కానీ ఇట్లాంటి ప్రాసెసర్స్ ఉన్న మొబైల్స్ ఉంటాయి కదా, వాటిని కన్సిడర్ చేయండి. రెడ్మీ 9 ప్రైమ్ ఇట్లాంటివి, పోకో M2 ఇట్లాంటి ఫోన్స్ అవి మీకు గేమింగ్ కోసం అయితే మీకు బెటర్ ఉంటాయి. రియల్మీ 7i ఇది రీసెంట్గా లాంచ్ చేసింది. ఇది కూడా అంతే. కాకపోతే డిస్కౌంట్స్ అయితే ఏమి లేవు. డిస్కౌంట్స్ వచ్చేసరికి మీకు రియల్మీ X3 సూపర్ జూమ్ మీద ఉంది, అండ్ రియల్మీ X3 మీద ఉంది, అండ్ రియల్మీ X50 Pro. సో X సిరీస్ మీద అయితే మాత్రం వీళ్ళు డిస్కౌంట్స్ అయితే చాలా ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు రియల్మీ X3 లాంచ్ చేసింది 25,000 రూపాయలకి ఏమో లాంచ్ చేస్తారు. దీని మీద కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. 22,000 రూపాయలకి వచ్చేసింది ఇది. ఇంకా బ్యాంక్ ఆఫర్ కలిపితే మీకు 20,500 రూపాయలకి రియల్మీ X3 అయితే వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. సో అది ఆ ప్రైస్లో ఇదే అనుకుంటే 855+తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ సంబంధించిన అన్బాక్సింగ్ చేసినట్టు ఒకసారి మీరు చెక్ చేయండి. దీనిలో అన్ని బాగానే ఉంటాయి. మీ కెమెరా కానీ అండ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీకు LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒకటి కొద్దిగా మైనస్. మిగతావన్నీ దీనిలో మీకు చాలా బాగుంటాయి. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఒక మంచి ఫోన్, కాకపోతే ఒకటి మైనస్ LCD డిస్ప్లే. ఒక మీకు LCD డిస్ప్లే ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం 855+ ప్రాసెసర్. ఇది చాలా మంచి ప్రాసెసర్ ఆ ప్రైస్కి 20,500 రూపాయలకి. అండ్ అక్కడ మీకు 19,990 రూపాయలకి LG G8X ThinQ వస్తుంది ఆఫర్లో. అది ఎంతవరకు సేల్లో ఉంటుందో తెలియదు మనకి. అది మాత్రం సేల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మీరు కన్సిడర్ చేయొచ్చు. లేకపోతే అదర్ ఆప్షన్స్ అయితే ఇది ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. AMOLED స్క్రీన్ కావాలనుకుంటే
కావాలనుకుంటే రెడ్మీ K20 Pro కూడా రావచ్చు ఆ ప్రైస్కి మీకు. అది కూడా మీరు చెక్ చేయొచ్చు ఒకసారి. ఇక్కడైతే ఆఫర్స్లో ఎక్కడ కనిపించట్లేదు, చూస్తా ఒకవేళ ఉంటే అది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ రియల్మీ X3 సూపర్ జూమ్ 25,000 రూపాయలకి వస్తుంది, ఎల్సీ డిస్ప్లేతో వస్తుంది. నాకు తెలిసి అయితే ఇదంతా 25,000 రూపాయలు పెట్టినా మీకు అంత వర్త్ అయితే కాదు ఆ ప్రైస్కి. 60x జూమ్ నో యూజ్, మీరు అంత జూమ్ చేసినా కానీ మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది పిక్చర్లో అయితే. నెక్స్ట్ రియల్మీ X50 Pro ప్రైస్ కట్ చేస్తారు. ఇది గుడ్, ఇది మీకు అన్ని విధాలుగా ఇది గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మీకు 98 AMOLED స్క్రీన్తో వస్తుంది అండ్ 865 5G ప్రాసెసర్తో వస్తుంది. ఈ iQOO 3 కూడా ఉంది అక్కడ మనకి. iQOO 3 865తో వస్తుంది, కాకపోతే దాంట్లో 5G సపోర్ట్ అయితే లేదు. దీంట్లో 5G సపోర్ట్ అయితే ఉంది అండ్ కెమెరాస్ కూడా దీనిలో బాగుంటాయి. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఓవరాల్ ఇది ఒక గుడ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. వైడ్ యాంగిల్ కెమెరా పెద్ద ఉపయోగం లేదు, కానీ ఓవరాల్ అయితే మాత్రం ఇది ఒక గుడ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది రీసెంట్గా Android 11 అప్డేట్ కూడా వచ్చింది నా ఫోన్కి అయితే. ఈ ఫోన్కి ఒకవేళ మీకు రియల్మీ ఫోన్ అయినా పర్లేదు అనుకుంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. లేకపోతే iQOO 3 ఉంది, అది 5G సపోర్ట్ అయితే రాదు. అండ్ OnePlus 70 కూడా మేబీ ఆ ప్రైస్లో రావచ్చు, 30 నుంచి 35,000 మధ్యలో. OnePlus 70 మీ జనరల్ యూస్కి అది తీసుకోవచ్చు, కాకపోతే దానిలో కూడా మీకు 5G సపోర్ట్ అయితే ఉండదు. కాకపోతే దానిలో మీకు ఆప్షన్ వేసి ఉంటుంది, అది దానిలో ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇక మనకు పోకో ఫోన్స్ ఉన్నాయి. పోకో M2 ఇక్కడ మనకు ఆఫర్స్ అయితే ఏమి లేవు. పోకో ఫోన్స్ అన్నీ మీకు బాగానే ఉంటాయి. ఇవి రెడ్మీ అండ్ Xiaomi ఫోన్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ రేటుకి తీసుకొస్తున్నారు, కొద్దిగా బెటర్గా తీసుకొని వస్తున్నారు వీళ్ళు. కాకపోతే రీబ్రాండ్ ఎక్కువ చేశారు. మ్యాక్సిమం ఫోన్స్ మనకి రీబ్రాండ్ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఫోన్స్ అయితే మంచి ఫోన్స్ మీకు పోకో M2 కానీ, పోకో M2 Pro కానీ, పోకో X2, పోకో X3 అండ్ పోకో C3 అన్నీ మంచి ఫోన్సే. పోకో C3 మీకు జనరల్ యూస్కి బాగుంటుంది. ఇవన్నీ మంచి ఫోన్స్. పోకో M2 మీకు G80 ప్రాసెసర్తో వస్తుంది, గేమింగ్ కూడా ఇది బాగుంటుంది, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, ఇది ప్లస్ పాయింట్. అదే మనము రియల్మీ ఫోన్ చూసుకుంటే ఈ ప్రైస్లో సంథింగ్ ఏదో లాంచ్ చేస్తారు, Narzo 20 సంథింగ్, అదైతే మనకి HD డిస్ప్లేతో వస్తుంది. ఇవి మనకి ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. రెడ్మీ 9 Prime కానీ, పోకో M2 కానీ. ఒకవేళ ఫుల్ HD డిస్ప్లే ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం ఇవి చాలా మంచి ఆప్షన్స్. 10,000 రూపాయల లోపే రావచ్చు ఇవి ఆఫర్లో అయితే. ఇది చాలా మంచి ఫోన్, G80 ప్రాసెసర్తో కూడా వస్తుంది మీకు. అండ్ పోకో M2 Pro ఇది మీకు రెడ్మీ Note 9 Pro, సేమ్ రెడ్మీ Note 9 Proనే, కాకపోతే దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బెటర్ ఉంటుంది. ఇది చాలా మంచి ఫోన్. రెడ్మీ Note 9 Proతో కంపేర్ చేసినా కానీ ఇది మీకు మంచి ఫోన్. ఎందుకంటే మనకి రెడ్మీ Note 9 Proలో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసేసారు. దీనిలో మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంక్లూడ్ చేసి పేరు మార్చి తీసుకొచ్చారు. సేమ్ రీబ్రాండెడ్ రెడ్మీ Note 9 Pro అని చెప్పొచ్చు, కాకపోతే దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా బెటర్ ఉంటుంది. అదే ప్రైస్కి వస్తుంది, దానికన్నా తక్కువ రేట్కి తీసుకొని వస్తున్నారు. ఇది కూడా మంచి ఫోనే ఆ ప్రైస్లో. ఇవన్నీ మీకు ఎల్సీ డిస్ప్లేతో వస్తుంది. ఇప్పుడు నేనైతే చెప్పాను మ్యాక్సిమం మీకు ఎల్సీ డిస్ప్లేతో వస్తుంది. మీకు AMOLED స్క్రీన్ కావాలనుకుంటే Samsung F41 రీసెంట్గా లాంచ్ చేస్తారు. అది కూడా ఎఫెక్టివ్ ప్రైస్ మీకు 14,000 రూపాయలకి ఏమో వస్తుంది. అది మంచి ఫోన్. దానిలో మీకు కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది. కాబట్టి గేమింగ్కి అయితే అది మీకు పనికిరాదు, హెవీ గేమింగ్కి. ఇవి మీకు గేమింగ్ కూడా హ్యాండిల్ చేయగలరు. 720G ప్రాసెసర్ మీకు గేమింగ్ కూడా దానికన్నా బెటర్ హ్యాండిల్ చేయగలరు. ఒకవేళ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు మీరు వీటిని కన్సిడర్ చేయొచ్చు. కానీ లేదు మీకు గేమ్స్ ఎక్కువ వాడడం, ఎక్కువ డిస్ప్లే ఎక్కువ చూస్తూ ఉంటాం, మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎక్కువ బ్యాటరీ కావాలి, కెమెరాస్ ఎక్కువ ప్రయారిటీ అనుకుంటే మాత్రం కెమెరాస్ అయితే మాత్రం శాంసంగ్కి వెళ్ళిపోండి. వీడియో రికార్డింగ్ కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ ఈ ఫోన్స్ అని రియల్మీ కానీ, పోకో కానీ, Xiaomi కానీ ఇవన్నీ మీకు కలర్స్ అయితే వస్తూ ఉంటాయి. శాంసంగ్ ఫోన్స్లో మీకు కలర్స్ అయితే చాలా బాగుంటాయి. సో నా సజెషన్ శాంసంగ్ ఫోన్స్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం 20,000 రూపాయల లోపు M31s కానీ, లేకపోతే F41 కానీ 15,000 రూపాయల లోపు ఈ రెండు ఫోన్స్ అయితే చూస్ చేసుకోండి. బడ్జెట్ ఉంటే M31s తీసుకోండి. దానిలో మీకు ఇంకా చాలా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా స్విచ్ అవ్వడం, ఇట్లా చాలా ఇంకా బెటర్ ఫీచర్స్ అయితే ఉంటాయి. బడ్జెట్ చాలా తక్కువ ఉందనుకుంటే F41 చూస్ చేసుకోండి. కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే. లేదు ఓవరాల్ ఫోన్స్ అయితే మీకు అన్ని ఆల్రౌండర్స్ అని రాస్తున్నారు. ఎందుకంటే దీనిలో ప్రాసెసర్ కూడా బాగుంటుంది అండ్ డిస్ప్లే మీకు 15,000 రూపాయల రూపాయ AMOLED స్క్రీన్ ప్రతి ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆ బడ్జెట్లో AMOLED మనకి చాలా రేర్ ఉంటాయి. శాంసంగ్ ఆల్రెడీ వాళ్ళు డిస్ప్లేస్ తయారు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ప్రాసెసర్ కూడా వాళ్ళదే కాబట్టి కొద్ది తక్కువ రేట్లో వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. నెక్స్ట్ పోకో X2 ఇప్పుడు స్కిప్ చేసేయండి. ఇప్పుడు అన్ని మనకు కొత్త మొబైల్స్ వచ్చేసి అదే ప్రైస్లో మరీ భారీ ఆఫర్లు ఇస్తే మనం చెక్ చేయొచ్చు, కానీ ఏం ఆఫర్లు అయితే ఏం లేవు. కానీ పోకో X3 బెటర్ ఆప్షన్, కొత్తగా లాంచ్ అయింది. 732G ప్రాసెసర్తో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది చాలా మంచి ఫోన్, ఆల్రౌండ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఆ 17,000 రూపాయల లోపు. AMOLED స్క్రీన్ హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకుంటే మాత్రం పోకో X3 అక్కడ బడ్జెట్కి చాలా మంచి ఫోన్. కొత్త ఫోన్స్ కావాలనుకుంటే వీటిని మీరు కన్సిడర్ చేయండి. లేదు పాత ఓల్డ్ ఫోన్స్గా అయినా పర్లేదు డిస్కౌంట్లో తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇప్పుడు చెప్పా కదా, ఇవి LG అది ఆఫర్లో ఉంటుందో లేదో తెలియదు మనకి, G8X అది తీసుకోండి. అండ్ పోకో C3 రీసెంట్గా లాంచ్ చేశారు. దీని మీద ప్రైస్ అనేసి కట్ ఏం లేదు, కాకపోతే ఇది మీకు 6,000 నుంచి 7,000 రూపాయల మధ్యలో వచ్చేసింది. ఇది కూడా G35 ప్రాసెసర్తో వస్తుందా, G25 సంథింగ్ ఒకసారి చూద్దాం. G35తోనే వస్తుంది. ఇవన్నీ ఒకటే, C సిరీస్, రియల్మీ C సిరీస్ ఫోన్స్ ఇవి అన్నీ.
సో రెండిట్లో మీకు ఒకవేళ ఎంఐవై కావాలనుకుని తీసుకొని రియల్మీ వై కావాలంటే అవి మీరు చూస్ చేసుకోవచ్చు. బడ్జెట్ 6,000-7,000 అంటే ఈ కొత్త ఫోన్స్ ఇవన్నీ మంచి ఫోన్స్. G35 ప్రాసెస్ ఇవి జనరల్ యూస్కి బాగుంటాయి. హెవీ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. గేమింగ్ ఆడేపడైతే మళ్ళీ చెప్తున్నా G70, G80 ఇట్లాంటి ప్రాసెస్ అయితే చూస్ చేసుకోండి. అంటే మీకు రెడ్మీ 9 ప్రైమ్ కానీ అండ్ పోకో M2 ఇట్లాంటి ఫోన్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు బడ్జెట్లో. అండ్ ఇది F41 ఇప్పుడే చెప్పాను నేను. సో F41 మీకు ఎఫెక్టివ్ 13,999 రూపాయలకు వస్తుంది. ఇది కూడా మంచి ఫోన్, 15,000 రూపాయల లోపు. S20 ప్లస్ అయితే భారీ కట్ చేశారు. ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలి శాంసంగ్ ఫోన్ అనుకుంటే మాత్రం ఇది కూడా చాలా మంచి ఫోన్. Note 10 ప్లస్ 54,999 రూపాయలు తీసుకొని వచ్చారు. ఇది దీనికంటే ఇది బెటర్ S20 ప్లస్. ఒకవేళ మీరు S Pen కావాలనుకుంటే మాత్రం ఇంకా మీరు దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ అయితే మాత్రం ఇది బెస్ట్ ఫోన్ ఆ ప్రైస్కి. ఇది ఇయర్ లాంచ్ అయిన ఫోన్ S20 ప్లస్. ఇది ఖచ్చితంగా 50,000 రూపాయల లోపు వస్తే మాత్రం ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఈ Note 10 ప్లస్ అంటారా, ఇది మనకి లాస్ట్ ఇయర్ ఫోన్. నా సజెషన్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం S20 ప్లస్ మీద ఇన్వెస్ట్ చేయండి. అక్కడ ఇంకా మీ డబ్బులు కూడా ఎక్కువ సేవ్ అవుతాయి. అండ్ ఇక్కడ Oppo A52 ఇవన్నీ మనకి అంత మంచి ఫోన్స్ అయితే ఏం కావు. A5s, F15, A31, Reno 2, Reno 4 Pro ఇవన్నీ ఆఫ్లైన్ ఫోన్సే. అయితే వీటిని పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ Vivo S1 Pro ఇవి కూడా అంతే. అండ్ Vivo తెలిసిందే కదా, ఇవన్నీ మనకి వివో కానీ ఒప్పో కానీ ఆఫ్లైన్ ఫోన్స్. అండ్ ఇవి ఇన్ఫినిక్స్ ఫోన్స్ కూడా బాగానే ఉన్నాయి. రీసెంట్గా లాంచ్ చేసిన G70 Pro. కాకపోతే UI చాలా ల్యాగీ ఉంటుంది. UI పరంగా నేను వీటిని అయితే కన్సిడర్ చేయను ఇన్ఫినిక్స్ ఫోన్స్ అయితే. అంటే యూజ్ చేసేటప్పుడు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మోటరోలా ఫోన్స్, ఇవి మనకి UI బాగుంటాయి మోటరోలా ఫోన్స్ అయితే. One Fusion ప్లస్ కొద్దిగా తక్కువ రేటుకు అయితే వస్తుంది. ఇది కూడా మంచి ఫోన్. దీని రివ్యూ అయితే చూడండి. ఎడ్జ్ ప్లస్ ఇవి కొద్దిగా ఎక్కువ రేటే, అంత తగ్గించినా కానీ ఎక్కువే ఇది. అండ్ G9 కూడా మీకు 10,000 రూపాయల లోపే వస్తుంది. G9 కూడా నేను రీసెంట్గా అన్బాక్సింగ్ చేసినట్లున్నాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే ఇది HD డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒకటి కొద్దిగా మైనస్ పాయింట్ అయితే. ఆ ప్రైస్లో మనకి రెడ్మీ 9 ప్రైమ్ ఇవి వస్తున్నాయి ఫుల్ HD డిస్ప్లేతో. మోటరోలా ఫోన్స్లో అయితే నాకైతే ఇది ఒక్కటి ఫ్యూజన్ ప్లస్ మీరు కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ మోటరోలా ఫోన్స్ తీసుకోవాలనుకుంటే. బడ్జెట్ తక్కువ ఉంది, టైట్ ఉంది, నాకు మోటరోలా ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం G9 10,000 రూపాయల లోపు. కాకపోతే HD డిస్ప్లేతో వస్తుంది, అవి మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకా టెక్నో ఇవన్నీ మనం యూజ్ చేయని ఫోన్స్ ఇవన్నీ. Pixel 4a కెమెరా ఓన్లీ హైస్ట్ ప్యాట్ అనుకుంటే అది కూడా బ్యాక్ కెమెరా, అప్పుడు మీరు Pixel 4a కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే వర్త్ మనీ అయితే కాదు, అది 30,000 రూపాయలకి గూగుల్ కాబట్టి మనకి ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాకపోతే దీనిలో కెమెరా మనకి చాలా బాగుంటుంది. 730G ప్రాసెసర్తో వస్తుంది ఇది. అట్లీస్ట్ స్నాప్డ్రాగన్ 765 ఇచ్చినా బాగుండేది. అండ్ ఇది ఆల్రెడీ మనం దీని గురించి మొత్తం చర్చ అంతా దీని గురించి సేల్స్ గురించి కంటే ఈ G8X ఆఫర్ గురించి చర్చలు ఎక్కువ జరిగినాయి. అది వస్తే మాత్రం లడ్డు క్యాచ్ చేసుకోండి. ఇది కూడా iQOO 30,000 రూపాయలకి వస్తుంది, ఇంకా మీకు తక్కువ రేట్కి రావచ్చు. దీనిలో మీకు 5G ఉండదు, కాకపోతే ఫోన్ 28,500 రూపాయలకి వస్తుంది. అఫోర్డబుల్ స్నాప్డ్రాగన్ 865 అని చెప్పొచ్చు. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ ఉందనుకుంటే. 5G ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం నాకు తెలిసి రియల్మీ X50 Pro అది ఒకటే వస్తుంది అట్లుంది అక్కడ 30 నుంచి 35,000 మధ్యలో 865 5G. మనకి ఎలాగ ఇండియా 5G రావడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు మీరు iQOO చూస్ చేసుకోవచ్చు. Mi 10T సిరీస్ తొందరలో లాంచ్ చేసిన ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే మనకేం తెలియదు ప్రజెంట్ అయితే. అండ్ ఇవన్నీ మనం కవర్ చేసిన ఆఫర్సే. V20 లాంచ్ చేస్తున్నారు, కాకపోతే మనకి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్. ROG 3 గేమింగ్ ఫోన్, దీనికంటే మీరు ఐఫోన్స్ తీసుకోండి గేమింగ్కి. iPhone 11 అమెజాన్లో మేబీ 40,000 to 50,000 మధ్యలో అయితే వస్తుంది. సో అది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇవన్నీ పేరుకే మనకి గేమింగ్ ఫోన్స్ అనేవి. యాపిల్ ఫోన్స్ ఇంకా మీకు గేమ్స్ అయితే చాలా బాగా రన్ చేస్తాయి వీటితో కంపేర్ చేస్తే. ఇవి ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అయితే. అమెజాన్లో మనకి HDFC బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ అమెజాన్కి వెళ్ళి చూస్తే ఫస్ట్ మనకి M51 కనిపిస్తుంది. M51 22,499. ఇంకా మీకు 1,500 డిస్కౌంట్ అయితే వస్తుంది. 21,000 సంథింగ్, 21 నుంచి 22,000 మధ్యలో వస్తుంది. ఒక మీరు శాంసంగ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇది మంచి ప్రాసెసర్తో వస్తుంది. ఇది గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో అయితే ఇది వస్తుంది. సో ఇది మీకు శాంసంగ్లో బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. రీసెంట్గా శాంసంగ్ లాంచ్ చేసిన వాటిలో 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా ఇది మీకు నేను రివ్యూగా నేను చేసి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఒక మీ శాంసంగ్ ఫోన్ కావాలి, మంచి కెమెరాస్ కావాలి, డిస్ప్లే, మంచి బ్యాటరీ అండ్ ప్రాసెసర్ కూడా మంచిది కావాలనుకుంటే ఇది ఒక్కటి ఉంది. లేదు ఎక్కువ గేమ్స్ ఇట్లాంటివి ఆడడం మనకి జనరల్ పర్పస్కి కావాలనుకుంటే మాత్రం M31s ఎంతకు వస్తుంది చూడండి. M31s మీకు చాలా మంచి ఫోన్, అది మీరు చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి M31 ప్రైమ్. అసలు ఇది మనకి తెలియని కూడా తెలియదు. ఇది మన చేతికి కూడా రాలేదు.
సో దీని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్, మనం చూద్దాం అది వచ్చిన తర్వాత. ఇక్కడ S20 ఫ్యాన్ ఎడిషన్ చూపిస్తాను. S20 ఫ్యాన్ ఎడిషన్ కంటే S20 ప్లస్ తీసుకోండి. S20 ప్లస్ మీకు చాలా బెటర్ ఫోన్ దీంతో కంపేర్ చేస్తే. ఇది OnePlus 80 5G, దీని మీద మీకు పెద్దగా ఆఫర్ అయితే ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే వీళ్ళు ఆఫర్స్ అయితే రివీల్ చేయలేదు, చాలా వరకు ఆఫర్స్ అయితే రివీల్ చేయలేదు. రెడ్మీ నోట్ 9 Pro కంటే నా సజెషన్ గో విత్ పోకో M2 Pro. ఇంకా మీకు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, బాక్స్లో 33W ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు, దీనిలో ఆప్షన్ అయితే ఉండదు. రెడ్మీ నోట్ 10 Pro Max కంటే పోకో X3 తీసుకోండి. పోకో X3 బెటర్ ఫోన్ దీనికంటే. MI 10 ఎంత ప్రైస్ పెడతారు ఇక్కడ ఏం చెప్పలేదు వీళ్ళు, ఇవన్నీ సస్పెన్సే. iPhone 11 మీకు 40,000 నుంచి 50,000 మధ్యలో వస్తుంది. ఒకవేళ ఐఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇది మిస్ చేసుకోకండి, మంచి ఫోన్ ఆ ప్రైస్కి 50,000 రూపాయల లోపు. అండ్ M51 ఆల్రెడీ చెప్పాము మనం. M31s ఇక్కడ చూడొచ్చు 18,499. అండ్ ఇంకా మీకు 1,500 తగ్గించుకుంటే 17,000 రూపాయలకు వస్తుంది ఇది మీకు. సో ఇది మీకు చాలా మంచి ఫోన్. ఒకవేళ మీకు గేమింగ్ ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకుంటే కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ ఇవి బీస్ట్ ఆ ప్రైస్లో మాత్రం M31s కంటే మంచిది అయితే లేదు. పోకో ఉంది, పోకో X3 కూడా ఉంది. పోకో X3 మీకు LCD డిస్ప్లేతో వస్తుంది, ఇది AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ పోకో X3 ఇంకా మీకు బెటర్ ప్రాసెసర్ ఉంది దీంతో కంపేర్ చేస్తే M31sతో. కెమెరా, డిస్ప్లే ఈ రెండు మీకు M31s బెటర్. అండ్ వీడియో రికార్డింగ్ కూడా మీకు M31s చాలా బాగుంటుంది పోకో X3తో కంపేర్ చేస్తే. ఆ రెండిట్లో కంపేర్ చేస్తే మాత్రం ఒకవేళ మీరు గేమ్స్ కూడా కొద్దిగా ఆడేవాళ్ళు అయితే పోకో X3 తీసుకోండి, లేకపోతే M31s తీసుకోండి బెస్ట్. M31 15,499, దీనికంటే F41 వచ్చింది కదా, F41 తక్కువ రేటుకి వస్తుంది ఇంకా సేల్లో, అది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ M21 ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, చాలా తక్కువ రేటుకి వస్తుంది మీకు, ఆఫర్లో కలిపితే మీకు ఇంకా మీకు తక్కువకి వస్తుంది, 11,500 రూపాయలకి ఏమో రావచ్చు. సో ఇది మీకు చాలా మంచి ఫోన్. ఒకవేళ మీరు బడ్జెట్లో AMOLED స్క్రీన్ కావాలి అనుకుంటే మాత్రం దీనికి F41కి కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయి. కెమెరా కొద్దిగా దానిలో F41లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మీకు కొద్దిగా బెటర్ ఉంటాయి దీంతో కంపేర్ చేస్తే, మరీ హ్యూజ్ కాదు, కొద్దిగా బెటర్ ఉంటాయి. సో మీకు సేల్లో మాత్రం ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. M21 సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే కానీ, కెమెరాస్ కూడా దీనిలో బాగుంటాయి, డిస్ప్లే, బ్యాటరీ అన్నీ దీనికి సంబంధించి రివ్యూస్ కూడా చాలా చేసాం మనం, ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ ఇది ఏదో టీచ్ చేస్తున్నారు కానీ ఇది ఏందో కూడా తెలియదు మనకి, దీనికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. M31 ప్రైమ్ ఎడిషన్ అంట. అండ్ నోట్ 10 లైట్. సో ఇది ఒకవేళ మీరు S Pen కావాలి అనుకుంటే మీరు నోట్ 10 ఉంది కదా, నోట్ 10 మనకి 55,000 రూపాయలు ఏమో ఉంది ఫ్లిప్కార్ట్లో, దాంతో కంపేర్ చేసి మీకు బడ్జెట్లో వచ్చేస్తుంది, చాలా డబ్బులు మీకు సేవ్ అయితే ఇంకా మీకు. సో ఇది కూడా మీకు మంచిది నోట్ 10 లైట్, ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. S Pen కావాలనుకుంటే చెప్తున్నా, S Pen వద్దనుకుంటే మాత్రం S20 ప్లస్ తీసుకోండి, 50,000 రూపాయల లోపు S20 ప్లస్ మీకు చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ S10 40,000 రూపాయలకు వస్తుంది, దీన్ని పెట్టే బదులు కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుని S20 ప్లస్ అంతే, ఇంకో వేరే మాట్లేదు. S20 ఫ్యాన్ ఎడిషన్ కూడా వద్దు, S20 ప్లస్, S10 ప్లస్ ఇవన్నీ వద్దు మనకి, S20 ప్లస్ అంతే. నెక్స్ట్ ఇంకా ఈ OnePlus ఫోన్సే కావాలనుకుంటే మాత్రం ఈ కేటగిరీ మీరు చూడండి, చాలామంది ఆక్షన్ వేస్ కోసం వీటిని కొంటూ ఉంటారు. నా పిక్ అయితే ఇప్పుడు OnePlus 70 కంటే OnePlus 8 ఇక్కడ 40,000 రూపాయల లోపు వస్తుంది. దీని మీద మీరు ఎంత తగ్గించుకున్నా 3-4 డిఫరెన్స్ అంతే. ఈ డబ్బులు యాడ్ చేసుకొని OnePlus 8 తీసుకోండి, చాలా బాగుంటుంది, కెమెరాస్ చాలా బాగుంటాయి దీనిలో 70తో కంపేర్ చేస్తే 8లో. అండ్ ఇంకా 70 Pro 2K డిస్ప్లే, ఇంకా మీరు 70 Pro ఇవి తీసుకున్న బదులు అయితే కొద్దిగా యాడ్ చేసుకొని S20 ప్లస్ అది నిజంగానే వస్తుందో ఆ ప్రైస్కి రాదో తెలియదు కానీ ఈ డీల్ అయితే బెస్ట్ డీల్ అబ్బా, 50,000 రూపాయల లోపు. చూడండి ఇది నిజంగానే ఈ ప్రైస్కి వస్తుందేమో. దీని మీద ట్యాప్ చేస్తే మాత్రం ఇక్కడ చూడొచ్చు బిగ్ బిలియన్ డే ఆఫర్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ 49,999 రూపాయలు అని చెప్పేసి. సో ఇక్కడ మనకైతే క్లియర్గా చూపిస్తున్నారు, మేబీ రావచ్చు, ఇది చూద్దాం ఏమవుతుందో. ఈ 40,000 నుంచి 50,000 మధ్య తీసుకోవాలనుకుంటే S20 ప్లస్ తీసుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఆఫర్స్ అయితే మొత్తం. అండ్ ఫ్లిప్కార్ట్ అయితే మొత్తం ఆఫర్స్ రివీల్ చేసింది కానీ అమెజాన్ ఇంకా కొన్ని ఆఫర్స్ అయితే రివీల్ చేయలేదు. సో మోస్ట్లీ దాంట్లో అయితే ఐఫోన్ 11 ఎంతకు తీసుకొస్తారు చూడాలి, మేబీ 45,000 ఆ ప్రైస్లో తీసుకురావచ్చు అనుకుంటున్నా. చూద్దాం ఎంత ప్రైస్లో దాన్ని తీసుకొని వస్తారు, అది కూడా మంచి ఆప్షన్ అక్కడ ఒకవేళ ఐఫోన్ తీసుకోవాలనుకుంటే మీరు. అండ్ ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ చూసిన తర్వాత మీరు మీ బడ్జెట్ తగ్గట్టు మీకు ఏది ఫస్ట్ మీరు దేనికోసం తీసుకుంటున్నారు దాని మైండ్లో పెట్టుకొని మీరు సిస్టర్కా, మదర్కా, ఫాదర్కా ఇట్లాంటి వాళ్ళు తీసుకునేటప్పుడు శాంసంగ్ మొబైల్స్ తీసుకోండి. శాంసంగ్ F41 కానీ, M31s కానీ, ఇంకా కొద్దిగా డబ్బులు ఉంటే M51, ఈ 3 మొబైల్స్ వాళ్ళకి చూస్ చేసి ఇవ్వండి. టాప్ ఎండ్లో తీసుకోవాలనుకుంటే S20 ప్లస్ మీకు టాప్ ఎండ్లో మీకు మంచి ఆప్షన్. లేదు మీరు గేమింగ్ కూడా కొద్దిగా ఆడతారు అనుకున్నప్పుడు అప్పుడు మీకు AMOLED స్క్రీన్ వద్దనుకున్నా కానీ పోకో X3 కానీ, Realme 7 కానీ, 7 Pro కానీ, అండ్
అవి ఈ ఫోన్స్ కొద్దిగా అక్కడ బెటర్ ఆప్షన్. ఇంకా మీకు కొన్ని ఉన్నాయి, పోకో M2 Pro ఉంది బడ్జెట్లో. ఇంకా మీరు గేమ్స్ ఓవరాల్ ఫోన్ కావాలనుకుంటే పోకో M2 కానీ రెడ్మీ 9 ప్రైమ్ కానీ ఇవన్నీ మీకు బెటర్ ఆప్షన్స్ అయితే. ఇంకా మీకు చాలా బడ్జెట్ 7-8 వేల రూపాయలు అంటే మాత్రం రియల్మీ C సిరీస్ C15 కానీ C12 కానీ, సో ఇవి మీకు 6000 mAh బ్యాటరీతో. కాకపోతే గేమ్స్ అయితే ఆడలేం, జనరల్ పర్పస్కి అయితే అవి కూడా మీకు బాగానే ఉంటాయి. ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. అండ్ 20,000 దగ్గర మీకు LG వస్తుంది. LG దొరకకపోతే మాత్రం రియల్మీ X3 ఉంది, 20,500 రూపాయలకి ఏమో వస్తుంది ఆఫర్లో అది. సో అన్నీ చెక్ చేసుకొని వీడియో మొత్తం కూడా చూశారు, దాని ప్రకారం మీరు ఒక ఫోన్ అయితే చూస్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ షూమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.